అక్కడ మనుష్యుడు అని చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా పొరుగువాడు ఎవడు అని యేసుని అడుగుతూ ఉన్నాడు. పొరుగువాడు ఎవరు, నా పొరుగువాడు ఎవడు అని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును అడిగినప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. 30వ వచనం నుండి 37 వరకు ఉంటుంది. ఆ ఉపమానంలో 30వ వచనం రాయబడింది, అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు అని చూస్తాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:8 కూడా ప్రతి మనుష్యుడు అని రాయబడింది. ఈ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు అతని యొక్క బట్టలు దోచుకున్నారు, అతను కొట్టారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. అప్పుడు మార్గంలో వస్తుండగా మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడంట. చూచి ప్రక్కగా పోయాడు. బహుశా యాజకునికి ఇంకొక గ్రామంలో ఇంకో పట్టణంలో బలులర్పించే పనులు ఉన్నాయేమో మనకు తెలీదు. ఎందుకంటే యాజకులు చాలా భయంతో ఉంటారు. ఎందుకంటే సౌలు యొక్క చరిత్ర వారికి బాగా తెలుసు. సమూయేలు కొంత ఆలస్యం చేస్తే సౌలు సాహసించి తానే యాజకుడు అర్పించవలసిన బలిని తానే అర్పించి రాజుగా ఉండకుండా పడిపోయినట్టుగా చూస్తాం. అప్పటి నుండి చూస్తే మన పరిశుద్ధ గ్రంథంలో యాజకులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి బహుశా అటువంటి పని ఏమైనా ఉండి అతను వెళ్ళి ఉండవచ్చు. తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు అంటే పరిచారకుడు, మందిరంలో పరిచర్య చేయాలా. ఎన్ని పనులు పెట్టుకున్నాడో తెలీదు. వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతంలో సమాజ మందిరాలు ఉండవచ్చు. బహుశా ఆ సమాజ మందిరాల్లో అనేక పనులు పరిచర్యలు అతను కలిగి ఉండవచ్చు. వాటిని బట్టి ఈ దొంగల చేత కొట్టబడిన ఈ మనుష్యుడు అనే వ్యక్తిని చూచి ప్రక్కగా వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మూడవ వ్యక్తి వచ్చాడంట, ఒక సమరయుడు అని చూస్తాం. ఆ సమరయుడు ప్రాణమైపోతూ ఉన్నాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. చెప్పాలంటే సమరయునికి ఎటువంటి పని ఉండదు, యాజకత్వం ఉండదు, పరిచర్య ఉండదు లేవీల వలె. అసలు సమరయులు అంటే ఎవరు? ప్రభు మనం అందరం చెప్తాం మంచి సమరయుడు అని దీని గురించి ధ్యానిస్తాం, మాటలు మాట్లాడుతూ ఉంటాం. హూ ఈజ్ ద సమరిటన్? సమరయుడు ఎవరు? ఈ సమరయుడు ఒక బైబిల్ యొక్క వ్యాఖ్యానకర్త ఒక కామెంటరీలో రాస్తాడు, ఒక మ్యాప్ వేస్తాడు. అక్కడ మొట్టమొదటి స్థానము దేవుని యొక్క దృష్టిలో యాజకుడు అని, ప్రధాన యాజకుడు, మరి యాజకులది మొదటి స్థానం. రెండవ స్థానం ఎవరికంటే లేవీయులు, పరిచారకులు. మూడవ స్థానం అంటే ఇశ్రాయేలీలు, యూదులకు. నాలుగవ స్థానము అన్యజనులకు. చిట్ట చివరి స్థానము సమరయులకు. అంటే సమరయులను యూదులు ద్వేషిస్తారు, వారిని ప్రేమించరు. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాము, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నాతో తాగుటకు దాహమేమో నీళ్ళు అడుగుతున్నావా అంటది ఆ స్త్రీ, సుకార్ అనేటువంటి గ్రామంలో. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కాబట్టి ఎవరయ్యా ఈ సమరయులు? ఎందుకు యూదులకు సమరయులు అంటే అంత ద్వేషము, లేదా ఎందుకు వారితో సాంగత్యము చేయరు అంటే, మనము 2వ రాజులు 17వ అధ్యాయంలో ఇలాంటి ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్రను మనం గమనిస్తూ వచ్చినప్పుడు, లేదా ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన వాగ్దానము కొన్ని కట్టడలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో అన్యులను వివాహం చేసుకోకూడదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కదా సొలొమోను రాజు అన్యులను భార్యలుగా స్వీకరించి వారిని భార్యలుగా వివాహం చేసుకోగా వారు ఆయన మనసును తిప్పివేస్తే అతను అన్ని దేవతలను కూడా పూజిస్తూ వచ్చి అంత పరమార్థ జ్ఞాని అయినటువంటి గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోనుకున్నటువంటి జ్ఞానం లోకంలో ఎవరికి లేదు అని రాయబడుతురాగా అటువంటి జ్ఞానవంతుడే అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా పడిపోతూ వచ్చినట్టుగా చూస్తాం. దేవుని యొక్క నిబంధన ఏంటంటే ఇశ్రాయేలీలతో మీరు అన్యులతో సహవాసం చేయలేదు, అన్యులను వివాహం చేసుకోకూడదు అని మనం చూస్తాం. అయితే అశూరు రాజు, అశూరు ప్రజలు సైన్యము ఇశ్రాయేలు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు
అయితే అష్షూరు షోమ్రోనులో ఇశ్రాయేలు పరిపాలన చేస్తూ ఉండగా షోమ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను అష్షూరీయులు బందీలుగా పట్టుకొని తమ దేశమునకు తీసుకొని వెళ్ళారు. తర్వాత యూదా వారిని యెరూషలేములో ఉండగా బబులోను రాజు వచ్చేసి బబులోనుకు తీసుకెళ్ళాడు, నెబుకద్నెజరు రాజు. అయితే అష్షూరు రాజు ఇశ్రాయేలు ప్రజలను తమ దేశమునకు బందీలుగా కొనిపోయినప్పుడు కొందరు ఇశ్రాయేలీయులు ఆ షోమ్రోనులో నిలిచి వెళ్ళారు. అందరినీ తీసుకుని వెళ్ళి కొందరు విడిచిపెట్టాడు, కొందరు మిగిలిపోతూ వచ్చినారు. తర్వాత అష్షూరు రాజు ఏం చేశాడంటే తన ప్రజలను కొందరిని ఆ షోమ్రోనులో అక్కడ ఉన్నటువంటి వారిపైన రాజ్య పరిపాలన చేసే దాని కొరకై అష్షూరీయులను కొందరిని అక్కడ ఉంచాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వివాహం చేసుకోవడానికి తమ యొక్క జనాంగంలో ప్రజలు లేరు, ఎందుకంటే అందరూ దాసులుగా బందీలో కొనిపోబడ్డారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే అష్షూరీయుల యొక్క పిల్లలు ఉన్నారు కనుక ఇశ్రాయేలు ఏం చేశారంటే తమ పిల్లలకు అష్షూరీయుల యొక్క పిల్లలను ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. వారు వీరు కలిసి వివాహం చేసుకున్నారు. అష్షూరీయులు ఎవరు అంటే అన్యజనులు, అన్యజనాంగం. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు అన్యులను పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇశ్రాయేలీయులకు అష్షూరీయులకు పుట్టిన జనాంగం ఎవరంటే వారిని సమరయులు అంటారు. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి యూదులు ఇశ్రాయేలు ప్రజలేమో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు, వారు సమరయ జాతి అని వారికి పేరు పెట్టారు. యూదులు యెరూషలేములో రాజ్యం చేయొచ్చు, బబులోను రాజు నెబుకద్నెజరు రాజు చేత బందీగా బబులోను కొనిపోబడ్డారు. కనుక ఈ సమరయులు అంటే యూదులకు మళ్ళీ ద్వేషం అన్నమాట, ఇష్టపడరు. యాక్చువల్ ఇశ్రాయేలీలు షోమ్రోనులో రాజ్య పరిపాలన చేస్తున్నారు. షోమ్రోను అంటే అర్థం ఏంటో తెలుసా? చదవండి ఒకరు, 1 రాజులు 16వ అధ్యాయం 24వ వచనం. షోమ్రోను ఎట్లా వచ్చింది? షోమ్రోను యొక్క అర్థం ఏంటి? 1 రాజులు 16:24. అతడు షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి షెమెరు అనతని పేరును బట్టి తను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను. షోమ్రోను అంటే ఏముందండి? కింద చూడండి ఫుట్ నోట్లో సమరియా. ఈ సమరయులకు సపరేట్ ఒక గ్రామం ఉంది. యేసు ప్రభు వారు తను ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సమరయ గలిలయ ప్రాంతముల గుండా వెళుతూ ఉండగా అని చూస్తాం. ఈ సమరయులు ఆ సమరయ గ్రామంలో ఉన్నారు. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు వారి కొరకై ఆ సమరయ యొక్క గ్రామంలో బస ఏర్పాటు చేయాలనుకున్నారంట. బస ఏర్పాటు చేయాలనుకుంటే వారు ఏం చేశారో తెలుసా? ప్రభువును వారు అనుమతించలే, లేదా ప్రభువును ఆ యొక్క సమరయలోనికి రావటానికి వారు ఇష్టపడలే. 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం 52-53 వచనాలు నేను చదువుతున్నానండి. ఆ వచనాలంతా అవసరం లేదు, మధ్య భాగంలో నేను చదువుతానండి. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించరు కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యేసు ప్రభు వారినే సమరయులు చేర్చుకోలేదంట తమ గ్రామంలో. ఎందుకు? యూదుడు కాబట్టి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటది చూడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దహనకిమ్మని ఎలాగడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఈ సమరయులు అట్టడుగు స్థానంలో ఉన్నవారు, అన్యజనుల కంటే కూడా క్రింది స్థానంలో ఉండేటువంటి వారు కనుక సమరయులతో సాంగత్యం చేయరు. అందుకని ఆ స్త్రీ అంటది ప్రభుతో 20వ వచనం కలిసి చదువుదామా? 20వ వచనం యోహాను సువార్త 4:20 కలిసి చదువుదామండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. అనగా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు అనగా యూదులు తర్వాత సమరయులను ఆహ్వానించారు కనుక సమరయులైతే
దేవుని పర్వతమైన ఇశ్రాయేలులైతే దేవుని పర్వతమైన మోరియా పర్వతం మీద వారు ప్రభుని ఆరాధిస్తూ ఉండగా, మోరియా పర్వతం పైన వారు దేవుని కొరకై ఒక బలిపీఠమును కట్టి 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వారు ప్రభుని ఆరాధిస్తూ ఉండగా సమరయులు అక్కడికి వెళ్ళరు కనుక, ఆ యొక్క మోరియా పర్వతం వారు వెళ్ళరు కనుక వీరేం చేశారంటే సమరయులు గెరిజీము కొండ పైన, గెరిజీము అనేటువంటి పర్వతం పైన తమ దేవునికి ఒక బలిపీఠం కట్టి వారు ఆరాధిస్తారు. సమరయులు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే వారికి వీరికి సాంగత్యము లేదు కనుక దేవుని పర్వతమైన మోరియా పర్వతమునందు ఇశ్రాయేలు బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తూ ఉంటే, అనగా దేవాలయం కట్టబడక మునుపు వారు ఆరాధిస్తూ ఉంటే సమరయులు అనగా ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ యొక్క పితరులు గెరిజీము పర్వతం పైన దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం అంటది, అయ్యా మా పితరులు అయితే ఈ పర్వతం మీద అనగా గెరిజీము పర్వతం పైన ఆరాధిస్తూ ఉన్నారు, మీరైతే ఏం చెప్తారు, యెరూషలేములోనే ఆరాధించాలని చెప్తారు, మేము యెరూషలేముకు రాము అన్నాడు అని చెప్తా వచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడమ్మా, ఓ కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీద నేను అనగా గెరిజీము పర్వతం మీద కానీ మోరియా పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ దేవుని ఆరాధింపరు. ఆరాధించే స్థలం ఒకటి ఉంటుంది, ఆ స్థలంలో మనం ప్రభుని ఆరాధిస్తామని చెప్పాడు. కాబట్టి అంశం ఏంటంటే ఈ సమరయులైన వారు చాలా చివరి స్థానంలో ఉన్నవారు, యూదుల చేత ఇశ్రాయేలుల చేత వారు ద్వేషింపబడుతూ ఉన్నటువంటి వారు అన్న అంశం. అలాంటి వారు మనం చదువుకున్నటువంటి యేసుప్రభువు వారు చెప్పిన ఉపదేశంలో ఇక్కడ యాజకుడు వెళ్ళిపోయాడు, తర్వాత లేవీయుడు వెళ్ళిపోయాడు, అయితే సమరయుడు వచ్చాడంట. సమరయుడు వచ్చాడు, ఆ వ్యక్తిని చూశాడు. ఇక్కడ పైన రాబడింది ఏంటంటే ఒక మనుష్యుడు. నేను పదే ఎందుకు చెప్పాను ఒక మనుష్యుడు అంటే, సమరయుడు దొంగల చేత చిక్కి కొట్టబడి కొడబూపిరితో ఉన్నటువంటి ఆ మనుష్యుని చూచాడు. ఆ మనుషుని చూసి ఏం చేశాడంటే అండి, చూడండి 34వ వచనంలో, అతని మీద జాలి పడ్డాడు, దగ్గరికి పోయాడు, నూనెయు ద్రాక్షరసం పోశాడు, అతని గాయములు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించాడు, పుటకుల వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు, పరామర్శించాడు, 2 దేనారం తీసి ఆ పుటకుల వానికి ఇచ్చాడు, నీవు ఇంకేమైనా ఖర్చు చేసేలా నేను మరలా వచ్చినప్పుడు తీరుస్తానని చెప్పాడు. సమరయుడు ఆ వ్యక్తి సమరయుడని చెప్పి సహాయం చేయాల, ఆ వ్యక్తి సమరయుడని చెప్పి ఆ వ్యక్తిని సంరక్షించలేదు, ఆ వ్యక్తి సమరయుడని చెప్పి ఆ వ్యక్తిని ఆదరించలేదు. మనమైతే వాడు నా కులపోడైతే నేను సాయం చేస్తా, వాడు నా మతమోడైతే నేను వానికి హెల్ప్ చేస్తా, వాడు నా కులము 2, 3, 4, 5 స్టార్ ఏదైనా ఉంటే చాలు, వాడి కొరకు నేను ఏమైనా చేస్తా. ఒక మనుష్యుడుగా ఉంటే మాత్రం నేను సహాయం చేయను, ఒక మనుషుడుగా ఉంటే నేను ఆదరించను, ఒక మనుషుడుగా ఉంటే నేను సంరక్షించను. ఇది నేటి దినాల్లో ఉన్న మన సంఘంలో ఉన్న ఆ యొక్క ఒక జబ్బు అని చెప్పవచ్చు, ఒక రోగం అని చెప్పవచ్చు. గుంపులుగా తయారైపోయినాం, గుంపులుగా తయారైపోయినాం. వీడు మావాడు, వీడు మావాడు, వీడు మావాడు, వీడు మావాడు, లేకపోతే వీడు మా ప్రాంతం వాడు, వీడు మా కులపు వాడు, లేకపోతే వీడు మా ప్రాంతం వాడు, వీడు మా భాష మాట్లాడేవాడు, వీడు మాతో ఉన్నవాడు. అటువంటి వారికి మాత్రమే మనం సహాయం చేస్తాం, అటువంటి వారిని మాత్రమే ఆదరిస్తాం, అటువంటి వారికి మాత్రమే మనం సంరక్షణ చేస్తాం. మొట్టమొదటిగా నా అంశం ఏంటంటే, ఆ సమరయుడు దొంగల చేత చిక్కి కొట్టబడి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అతను చూడలేదు. వాడు ఎవరు అని చెప్పి సహాయం చేయడం కొరకై బ్యాక్గ్రౌండ్ చూడలా. అతను ఏం చేశాడంట, ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూచినప్పుడు జాలి పడ్డాడంట. మన ప్రభు గురించి రాయబడింది 103వ వచనంలో, తండ్రి తన తనయుల ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మన ఎడల జాలి పడ్డాడు. అయ్యా వీరు యూదులా, లేకుంటే వీరు ఇశ్రాయేలు ప్రజలా, లేకుంటే వీరు నా ప్రజలు అని చెప్పి ప్రభువారు చూడలా. ప్రభువారు అందరినీ ప్రేమించాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. యేసు ప్రభువారు అందరినీ ప్రేమిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. మరి యాజకుడు కాదని వెళ్ళిపోయాడో ఏమో తెలీదు, లేవీడు కాదని వెళ్ళిపోయాడో తెలీదు,
ఒకవేళ నువ్వు నేను వెళ్ళుంటే వాడు నా కులముడు కాదు కాబట్టి వాళ్ళు చేయనని చెప్పి మనం మన దారిని వెళ్ళే వాళ్ళం మేము, లేకుంటే మనం చదువుకునేవాడు కాదు కాబట్టి వెళ్ళిపోతామని చెప్పినాడేమో, లేకుంటే మన పల్లెవాడు కాదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళమేమో, వీడు మన జెహోషాము వాడు కాదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళమేమో. సమరయుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు జాలి పడుతూ వచ్చినాడు. వీరిలో ఎవరికి దేవుని ఆత్మ ఉంది, ఎవరు దేవుని యొక్క గుణగణాలు అలవరుచుకున్నారంటే సమరయుడు అలవరుచుకున్నట్టుగా చూస్తాం. కనుక ప్రేమైన సోదర సహోదరి, మన ఆత్మీయ స్థితి ఏదైనా సరే, మన యొక్క శారీరకంగా భౌతికంగా మన యొక్క అంతస్తు స్థితి మనం ఎవరమైనా సరే ఈ సమరయుని వలె ప్రభువు యొక్క ఆత్మను, ప్రభు యొక్క గుణగణాలు మనలో మనం అలవరుచుకునేవారుగా ఉండాలి. ఈ సమరయుడు ఏం చేశాడంట, జాలిపడ్డాడు, ఆ వ్యక్తి ఎడల ప్రేమను చూపించాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, గాయములు కట్టాడు, వాహనం మీద ఎక్కించాడు, పుటకుల ఇంటికి వెళ్ళాడు, అతను పరామర్శించాడు అని చెప్పి రాయబడతా వచ్చింది. ఆ పుటకుల వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఈ వ్యక్తిని పరామర్శించు, నేను వెళ్తున్నాను పని మీద, నువ్వు పరామర్శించు, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు ఇంకా ఏమైనా ఖర్చు అవుతే అది నేను చెల్లిస్తా. ఎంత చక్కటి, భౌతికంగా చూస్తే అతని స్థానము చాలా అట్టడుగున ఉంది. భౌతికంగా చూస్తే ఇశ్రాయేలు చేత, యూదుల చేత ద్వేషించబడిన వాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పరామర్శించుటలో, జాలిపడుటలో, గాయములు కట్టుటలో, ఆదరించుటలో, సంరక్షించుటలో, పోషించుటలో వీరందరికంటే, ఇశ్రాయేలుల కంటే, యూదవారి కంటే, యాజకుల కంటే, లేవీల కంటే, మన కులపోని కంటే, మన మతమోని కంటే అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క ప్రేమను తనలో నింపుకున్నవాడుగా ఉన్నాడు సమరయుడు. ఒక సమరయుడు ఉన్నాడంట. ఇదే 17వ అధ్యాయం లూకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగారు. ప్రభువారు చెప్పారు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోమని చెప్పారు. వాళ్ళు 10 మంది వెళ్తున్నారు యాజకుని కనపరుచుకోవడానికి. మధ్యలో వాళ్ళకి స్వస్థత వచ్చింది. ఒక వ్యక్తి తనకు కలిగిన స్వస్థతను చూచి యాజకుని దగ్గరికి వెళ్లకుండా వెనుకకు పరిగెత్తుకొని వచ్చాడు. ఎక్కడికి? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభును గట్టిగా గొప్ప శబ్దంతో ప్రభును ఆరాధిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన పాపంతో సాగిలపడుతూ వచ్చాడు. అయ్యా 10 మంది స్వస్థత పొందారు కదా, వచ్చింది ఒక్కడే వచ్చాడే, మిగతా 90 ఎక్కడా? ఆ రాబడిన మాట ఏంటంటే చదువుతారా, వాడు సమరయుడు. నా అంశం ఏంటంటే మనం ఎన్నిక లేని వారమైనా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మన యొక్క స్థితిలో మన ప్రభు యొక్క గుణగణాలు మన ఆంతరంగంలో కలిగిన వారుగా ఉండాలా. మనం ఎవరైనా సరే, మన స్థితి ఏదైనా సరే, దేవుని యొక్క గుణగణాలు మన ఆంతరంగ జీవితంలో కలిగిన వారుగా మనం ఉండేవారుగా ఉన్నాం. అందుకనే ప్రభువారు, యేసు ప్రభువారు ఆ సమరయులను మిక్రంగా ప్రేమించాడంట. అందుకనే మధ్యాహ్నం వేళ ఎండ కలుగుతూ ఉంది, ప్రభువారు అలసిపోయారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం చూడండి. 4వ అధ్యాయం, యోహాను 4వ అధ్యాయంలో 6వ వచనం కలిసి చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదామండి. అందరు కలిసి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలు అంటే చల్లగా ఉంటుందా అండి? మంచి వేడి ఎండ, బహుశా చెట్లు లేవేమో అక్కడ. ఆ ఎండకు ఆయన ఏం చేస్తున్నాడంటే బావి దగ్గర కూర్చున్నాడంట. అనగా ఎందుకు అంటే అక్కడ ఒక స్త్రీ వస్తుంది, ఆమె సమరయ స్త్రీ. అనగా ఆమె పాపములను ఆమెకు చూపించి, ఆమెను ఒప్పించి, ఆమెకు రక్షణ దయచేసి దాని కొరకై ప్రభువారు ఆమెను ప్రేమించి అక్కడికి వచ్చినట్టుగా చూస్తాం. దేవుడు మన ఆంతరంగ జీవితంలో, మన భౌతిక జీవితంలో వారు ఉన్నవారిని ప్రేమించాడు. ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయని ప్రేమించాడు. లేదా వీరికి స్థితి ఉంది, అట్లా ఉన్న ఇట్లున్నారు, ఘనత ఉందని ప్రేమించాడు. ఆయన మన ఆంతరంగం చూసి ప్రేమిస్తాడు. ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెకు రక్షణ కలుగ చేసినట్టుగా చూస్తాం. ఆమె వచ్చి ఇంటికి వచ్చేసి 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పెద్ద స్వార్థ చెప్పాల్సిన అవసరంలే, పెద్ద మైకులు పెట్టి గట్టిగా కేకలేయాల్సిన అవసరంలే. ఆ స్త్రీ తన జీవితం ద్వారా,
తన జీవితంలో జరిగినటువంటి క్రియను బట్టి వారికి చెప్పినప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారంట. కనుక మనం ఉన్నటువంటి స్థలంలో మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా మనకు గొప్పగా సువార్త చెప్పాల్సిన అవసరంలే. అందుకోసం మనకు మైకులేం అవసరంలే. మైకుంటేనే వాక్యం చెప్తాం, మనం మైకుంటేనే సువార్త ప్రకటిస్తాం. లేకుంటే పోవా ఎవరు చెప్తారు, మైక్ పని చేయట్లేదు అంటాం. అరే చెప్పండి అన్న అంటే నో, మనకి ఇష్టపడం, మనకు మైక్ కావాలా. చూడ గమనించండి, ఈ స్త్రీకి ఎటువంటి మైకులు లేవు ఆ దినాల్లో. ఆమె ఏం చేసిందంట, ఈ ఊర్లోకి వచ్చిందంట, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆయనను చూడండి ఒకసారి. వారందరూ ఆమె మాటను విని అందరూ విశ్వసించి చివరిలో వాళ్ళు ఏమంటారో తెలుసా? చూడండి 40-42 వచనాల్లో, ఆయన మాటలు విన్నందరూ ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని నమ్ముతున్నాము. నిజముగా లోకరక్షకుడు. ఆమె పెద్ద మీటింగులు పెట్టలే, అక్కడ అందరికీ భోజనాలు పెట్టలే, అందరికీ బిర్యానీ చేసి పెట్టలే, అంటే ఐస్ క్రీమ్లు ఇవ్వలే, అరటి పండ్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆమె చెప్పిన మాట ఒకటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడి. అనేకులు నమ్మారండి, విశ్వాసం ఉంచారండి. నా అంశం ఏంటంటే, సమరయులు కడు స్థితిలో, కడు బీద స్థితిలో, కడు చివరి స్థానంలో యూదుల చేత ద్వేషించబడుతూ, యూదుల చేత సాంగత్యము చేయక, సహవాసము చేయక, స్నేహితులు కాక ఉన్నటువంటి వీరు ప్రభునందు ఎంతగా విశ్వాసం ఉంచేవారో మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యంలో అంటాడు చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం. 8:14 కలిసి చదువుదామా? 8:14. అంతకుముందు అదేనా సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరి. ఇది మొట్టమొదటి అంశం. సమరయులు దేవుని వాక్యం అంగీకరించారు. ఎన్నిక లేని వారు, ద్వేషించబడిన వారు, స్నేహం చేయటం కూడా అర్హత లేనటువంటి సమరయులు వారు దేవుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ఆ సమరయులు ప్రభుని అంగీకరించారు. ఆ సమరయులు ఇతరుల యొక్క గాయములు కట్టారు. ఆ సమరయులు అక్కరలో ఉన్న వారి ఎడల జాలిపడ్డారు. ఆ సమరయులు దొంగల చేత చిక్కి కొట్టబడి కొన ప్రాణంతో ఉండగా వారిని ప్రేమించారు. ఒక మనుషుడు అని రాయబడింది. ఆ మనుషుడు కేకలేయలే, అయ్యా నాకు సాయం చేయండి, అయ్యా నేను కొట్టబడ్డా, నేను చనిపోతా, నాకు సాయం చేయండి అడగలే. మనమైతే ఇంటింటికి వెళ్ళి అందరిని అడుగుతాం, అప్పులు కావాలా, అవి కావాలి, ఇవి కావాలని అడుగుతాం. నీ ఎక్కరేందో నా అక్కరేందో మన ప్రభుతో చెప్పుకోవాలా. ప్రభు మనకు సాయం చేస్తాడు. ప్రభు మన అక్కరను బట్టి సమరయున్నో, యూదున్నో, గలిలయున్నో, క్రైస్తవున్నో, విశ్వాసున్నో, యాజకున్నో, లేవిన్నో ప్రేరేపించి ప్రోత్సాహపరిచి మనకు సహాయం చేయడానికి చేస్తాడు. మనం ప్రభు దగ్గర అడగము, ప్రభు మీద ఆధారపడము. ప్రభు మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి మనుషుల దగ్గర వెళ్ళి సహాయం అడుగుతాం. వాళ్ళు చేయకపోతే 10 మందికి చెప్తాం, వాళ్ళు వాక్యం చెప్తాడు, ఆమె వాక్యం చెప్తుంది, ఆయన సండే స్కూల్ టీచర్సు ఏమి సాయం చేయరు అంటాం. అసలు నువ్వు దేవుడిని అడిగితే నీ దేవుడు ఇస్తాడు, మనుషులతో నీకేం పని. అయితే సమరయులు మాత్రమే కాదు, సమరయులు జాలిపడి ఆ కొన ఊపిరితో ఉన్న వ్యక్తి అలా సంరక్షించి ఆదరించి పోషిస్తూ వచ్చారు. అయితే కొందరు యూదులు కూడా సమరయుల యొక్క డ్యూటీ చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పాత నిబంధనలో చూద్దాం, రండి ఆ మాట చూపించి ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. అంటే అన్నులే చేయాలని కాదు నా ఉద్దేశం. క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనం కూడా ఆ సమరయుని వలె ఇతరులకు గాయములు కట్టవచ్చు. ఆ సమరయుల వలె ఇతరులను మనం ఆదరించవచ్చు. ఆ సమరయుల వలె మనం కూడా వారి గాయములు కట్టి పరామర్శించి ప్రోత్సాహపరచవచ్చు. ఈ 28వ అధ్యాయంలో ఆహాజు రాజు ఏలుచూ ఉండగా అతడు యథార్థంగా ప్రవర్తింపలేదని రాయబడింది. కనుక యూదారాజు ఈ విధంగా దేవుని చిత్తం ప్రకారము నడుచుకోనకుండా చెడు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉండగా ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంట, ఆ యొక్క యూదారాజు మీదకి దండెత్తి వచ్చాడు. యూదారాజు మీదకి దండెత్తి వచ్చి దాదాపుగా వారిని యూదా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే 2 లక్షల మందిని చెర తీసుకొని పోయారంట. 8వ వచనం చివరిలో ఉంటుంది. మరియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి
కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనుకు తెచ్చిరి. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు యొక్క రాజు ఏం చేశాడంటే యూదా వారి మీదకి యుద్ధములకు వెళ్ళాడు. హెబ్రోన్లోనికి వెళ్ళి వాళ్ళని దాదాపుగా 2,00,000 మందిని అనగా స్త్రీలు, కుమారులు, కుమార్తెలు, సహోదరులు వారిని అందరినీ కూడా బందీలుగా తీసుకొని వెళ్ళాడు. మరియు వారి దగ్గర ఉన్నటువంటి కొలసం అంతటి తీసుకొని షోమ్రోనుకు తీసుకొని వెళ్ళారు. వీరు మా అన్నదమ్ములే, ఇశ్రాయేలీయులు యూదా వారి అన్నదమ్ములే. కానీ మనము సొలొమోను రాజు తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజించబడినప్పుడు, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం విభజించబడిన తర్వాత అన్నదమ్ములైన వీరు యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు చాలా పర్యాయంలో ఒకరిపైన ఒకరు దండెత్తుకొని యుద్ధములు చేసుకున్న అంశాలు చాలా ఉన్నాయి, సందర్భంలో చాలా ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేల్ వారు యూదా వారి మీద దండెత్తి 2,00,000 మందిని చెర తీసుకొని వారి దగ్గర కుల సంబంధులు తీసుకొని షోమ్రోనుకు వెళ్తూ వచ్చినాడంట. దేవుడు యూదా వారి పైన కొంత కనికరం చూపాడు. కనికరం చూపి దేవుడు ఏం చేశాడంటే ఆ దినాల్లో 9వ వచనంలో యెహోవా ప్రవక్త యగు ఓదేదు అని ఒకడు అచ్చట ఉండేను అని చూస్తాం. అంటే షోమ్రోనులో ఉన్నాడు ఇతను, ఓదేదు అనే ప్రవక్త. యెహోవా దేవుడు ఓదేదుకు చెప్పాడు, ఓదేదు నువ్వు ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్ళి నేను చెప్పే మాటలు వారికి ప్రకటించు అని చెప్పాడు. కనుక ప్రవక్త అయిన ఓదేదు షోమ్రోనులోనికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చారు. వారి మధ్యలో వచ్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి, 10వ వచనం. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపరస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకొని తలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకై ఉన్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరుల్లో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. ఎవరైతే చెరపట్టారో వారిని విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రవక్త అయిన ఓదేదు దేవుని చేత బోధించబడి ఇశ్రాయేలు ప్రజలతో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వినలే. అయితే ఇశ్రాయేలుకు నాయకులుగా ఉన్నటువంటి కొందరు, ఒక 4 వ్యక్తులు చూడండి, 4 వ్యక్తులు ఎవరంటే వాళ్ళ పేర్లు 12వ వచనంలో ఉన్నాయి. మొదటి వ్యక్తి పేరు అజర్యా, 2వ వ్యక్తి పేరు బెరెక్యా, 3వ వ్యక్తి పేరు యెహిజ్కియా, 4వ వ్యక్తి పేరు అమాషా అని ఈ 4 ఇశ్రాయేలు నాయకులు యెహోవా సెలచిన మాటను బట్టి తమను తాము తమ యొక్క మనసులు మార్చుకున్న వారు ఏం చేశారంటే చూడండి 15వ వచనం, 15 నేను చదువుతున్నానండి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములు ఇచ్చి తలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణముకు ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోనుకు మరలా వచ్చిరి. ఈ సమరయుడు చూసాం, గాయపడిన వ్యక్తిని, దొంగలతో కొట్టబడిన వ్యక్తిని, కొరప్రాణంతో ఉన్న వ్యక్తి కొరకై సమరయుడు ఒక మంచి కార్యం చేశాడు. వాడిని ఆదరించాడు, వాడిని గాయములు కట్టాడు, వాడిని పుటకుల్లో వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు, పరామర్శించమని చెప్పాడు, కొంత ద్రవ్యం ఇచ్చాడు, వాడిని చూసుకోమని చెప్పాడు, వాళ్ళు ఇంకేమైనా ఖర్చు తిరిగి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు. అందుకని వాడిని ఏమంటాం మనము, మంచి సమరయుడు అంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఉన్న 4 నాయకులు వారు ఏం చేశారంట, యూదవారు చెరపట్టబడినటువంటి వారికి ఏం చేశారంటే వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించారంట. ఎవరైతే చెరకు వెళ్ళి బట్టలు లేనటువంటి స్థితిలో ఉన్నారో వారికి బట్టలు ఇచ్చారు, వారి వస్త్రములను వారికి ధరింపజేశారు, వారికి పాదరక్షలను తొడిగించారు, అన్నపానములు ఇచ్చారు, తలకు నూనె పెట్టించారు. వారిలో బలహీనులైన వారిని అనగా నడవలేని వారిని గాడిదల మీద ఎక్కించారు. ఆ ఖర్జూర వృక్షములు గల పట్టణమైనటువంటి ఎరికోకు అనగా వారి సహోదరుల యొద్దకు వారిని తీసుకొని వెళ్ళారు. వీరు మంచి సమరయులు కారా? ఆ సమరయుడు మంచి సమరుడైతే ఈ 4 నాయకులు కూడా మంచి సమరయులే. వీరు యూదులే, వీరు ఇశ్రాయేలు ప్రజలు యూదుల ఎడల ఎంతగా సంరక్షిస్తున్నారు. నా అంశం ఏంటంటే ప్రియమైన సహోదరి, సంఘముగా, సహోదరులముగా, పరిశుద్ధులముగా, విశ్వాసముగా రక్షించబడి
ప్రభు యొక్క శరీరంలో ఒక అంగంగా ఉన్నటువంటి మనం ఆ సమరయుని వలె లేదా ఇశ్రాయేలు యొక్క నాయకులలో ఉన్నటువంటి నలుగురు నాయకుల వలె మనము సంరక్షింపలేమా, మనము పోషింపలేమా, మనం వారి గాయములు కట్టలేమా, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వలేమా, పాదరక్ష లేని వారికి పాదరక్షలు ఇవ్వలేమా, వారిని పోషించి బలహీనమైన వారిని గాడిదలు లెక్కించి ఖర్జూర వృక్షముల పట్టుకు తీసుకొని వెళ్ళినట్లుగా మన ప్రియులను మనము ప్రోత్సాహపరచి వారి ఎడిని ఆదరించి సంరక్షించి ప్రభు యొక్క ప్రేమను మన ఆంతరంగం నుండి మనము ప్రదర్శించలేమా, చూపించలేమా? మన కులస్తులకైతే మనం చేయాలా, లేకుంటే మన ఊరి వారికైతేనే మనం చేయాలా, లేకుంటే మన వీధిలో ఉన్న వారికే మనం చేయాలా? మనం సమరయులము కాదా? ప్రియమైన సోదర సోదరి, బల్లో ప్రవేశిస్తుండగా నిన్నటి దినాన ఆ ప్రత్యేకమైన ప్రార్థన కూడికల్లో పరీక్షించుకునే దానికి వాక్యం విన్నాం. ప్రేమ కలిగి నడుచుకొనుట. నువ్వు సంఘమును ప్రేమిస్తున్నావా? నీ దేవుని ప్రేమిస్తున్నావా? చాలామంది ఒప్పుకున్నాం, ప్రభు నాకు ప్రేమ లేదు నాయనా, ప్రేమ దయచేయి ప్రభువా, నేను ప్రేమించినట్టు చేయి ప్రభువా. కొందరైతే అడ్రస్లు కూడా చెప్పారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పేరేంటి, నేను ప్రేమిస్తాను కూడా చెప్పారండి కొందరు అడ్రస్లు కూడా. అది కేవలం ఒకరోజు ప్రార్థన చేయడానికేనా, లేదా కేవలం బల్లల్లో చేవేసడానికేనా? మనం మంచి శరీరముగా సమరయులుగా ఉండలేమా? దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని గుణగణాలు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి లక్షణాలు మన జీవితంలో మనం అలవర్చుకోలేమా? పౌలు అంటాడు, నేను ప్రభువును క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆయన ప్రభువును పోలి నడుచుకున్నాడంట. ఎంత ధైర్యంతో కూడిన సాక్ష్యం. ప్రభువును పోలి నడుచుకున్నట్లో మనం 100% కాకపోయినా ఒక 10%, 10% మన ప్రభువును పోలి మనం నడుచుకోలేమా? మన ప్రభు ఇతరులను ప్రేమించినట్లుగా ప్రభు సమరయ స్త్రీని ప్రేమించాడే. ఆ సమరయ స్త్రీ కొరకై ఆ సుకారాని గ్రామానికి వచ్చాడే. మండుటెండలో మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గర ఆమె వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడే. మనం ఎవరికైనా సాయం చేయాలంటే రమ్మని చెప్తాం, వాళ్ళు 10 నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు ఆలస్యం వచ్చినావు, లేదు పో అని చెప్పేసి మేము వేరే వాళ్ళకి ఇచ్చేసి మీకు చేత కాదు, కుదరదు అని చెప్పేసి ఎంత కఠినంగా మాట్లాడతాం. అయితే ప్రభువారు ఆ స్త్రీ వచ్చేంత వరకు కూడా ఆ మండుటెండలో ఆ బావి దగ్గర కూర్చొని కనిపెడుతూ వచ్చినాడే. ఆమె రక్షణ కొరకు ఆ సుకారణి గ్రామంలో అనేకులు ఉన్నారు, అనేకులు పాపంలో ఉన్నారు, అనేకులు నష్టంలో ఉన్నారు, అనేకులు నరకములకు పాత్రులుగా ఉన్నారు, పాతాళం సిద్ధపడి ఉన్నారు, అగ్నిగుండంలో పడవేయబడ్డానికి ఉన్నారు. అలాంటి వారి యొక్క రక్షణ కొరకై ప్రభువారంతా క్రయము చెల్లించి ఆ ఎండుటెండలో ఎదురు చూస్తూ ఉంటే, ప్రియమైన సహోదర సహోదరి, మన పక్కన కూర్చున్న మన సహోదరుని కొరకై, మన సహోదరి కొరకై మనం కొంత ప్రేమ చూపించలేమా? ప్రభు ప్రేమించినట్లుగా మనం కొంత అయినా సరే మన ప్రభు ప్రేమలో మనం ప్రేమించి ఆదరించలేమా? పోషించలేమా? ధైర్యం చెప్పలేమా? ప్రియమైన సహోదర సహోదరి, బలను సమీపిస్తుండగా ప్రభును పోలి నడుచుకున్నట్లుగా ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అన్నాడు, అయ్యా నా పొరుగువాడేవాడు, ఎవరు అవసరంలే, నీ కులం కూడా అవసరంలే, నీ మతం కూడా అవసరంలే, ఎవరైనా సరే అక్కడ కూడా ప్రభు చూపించినప్పుడు, ప్రభు ప్రోత్సాహపరిచినప్పుడు, ప్రభుని కనబరిచినప్పుడు మనం వెళ్ళి సహాయం చేయలేమా? మనం వెళ్ళి ఒక ప్రార్థన చేయలేమా? మనం వెళ్ళి కొంచెం మంచి ఒక మాట, వారికి అనుకూలమైన మాట, ఆదరణ పాట, ఒక్క మాట చెప్పలేమా? డబ్బులు సాయం చేయలేకపోవచ్చు, లేదా వారికి కావాల్సినట్టు ఏమి చేయలేకపోవచ్చు. వారికి గాయములు కట్టడం అనేది చాలా సులభం. ఆయన నూనె పోసాడంట, గాయములు కట్టాడంట, అని స్వస్థపరిచి కట్టు కట్టాడంట. ఆ మాత్రం చేయలేమా? బల్లో ప్రవేశించక ముందు దినములు సమీపిస్తున్నాయి, ప్రభు అక్కడ సమీపంగా ఉంది. మనం తప్పిపోకుండానట్లుగా మనము పరీక్షించుకుందాం. ప్రభువా, నీ ప్రేమలో నేను కొంతైనా సరే ప్రేమ కలిగి నడుచుకుంటా. ఆ సమరయుని వలె నేనెందుకు సమరయుని అనిపించుకోకూడదు? ఒకప్పుడు సమరయున్నే, అధమ స్థానంలో ఉన్నా, ఎన్నికలేని స్థానంలో ఉన్నా, నన్నెవరు ప్రేమించలే, నన్నెవరు కూడా నాతో ఎవరు స్నేహం చేయలే, నన్నెవరు ఆదరించలే, నన్నెవరు చూసేవారు కాదు ప్రభువా. అయితే ఆ సుకారణి గ్రామంలో ఆ సమరయ స్త్రీని మీరు దర్శించడం ద్వారా ఇప్పుడు నన్ను కూడా దర్శించావయ్యా. నన్ను సంఘంలో చేర్చావు, ఒక పరిచారకునిగా పెట్టావు, సంఘంలో ఒక విశ్వాసిగా పెట్టావు, మీ స్వరత్వం సంపాదనలో ఒక అంగంగా చేశావు. కనుక అంగమునైన నేను సంఘంలోని రంగంలో విషయమై కొంతైనా పట్టింపు, బర్డన్, కన్సర్న్ నా ఆంతరంగంలో కలిగి ఉండి నేను ప్రేమిస్తాను ప్రభువా. అట్టి తీర్మానంతో మనం బల్లో చేవేయదుం గాక. పరిశుద్ధ